ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారపు శుభాకాంక్షలు ప్రభునామ పేరిట మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అందరూ క్షేమమే కదా? ఈ ఆదివారం దేవుని యొక్క వాక్యాన్ని వినటానికై మీరందరూ సిద్ధపడినందుకై మీ అందరికీ మరి ఒకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం పాత నిబంధన పాఠ్యభాగముగా యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలు మనం చదువుకున్నాం. పత్రిక పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదువుకున్నాం. సువార్త పాఠ్యభాగముగా లూకా సువార్త 11వ అధ్యాయం 5 నుంచి 13 వచనాలు మనం చదువుకున్నాం. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకున్నటువంటి అంశం టాపిక్ ప్రేయర్ వేవ్స్, ప్రార్థనా తరంగాలు అనే అంశం మనకు స్పష్టంగా 3 వాక్య భాగాల్లో మనకు కనిపిస్తూ ఉంది. మూల వాక్యానికి మనం వెళ్ళి చూస్తే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం మూల వచనంగా మనకు కనపడుతుంది. ఆ వచనం చదివి వినిపిస్తాను. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. మీ దేవుని వెతకటం, దేవుణ్ణి వేడుకోవడం, ఈ 2 పనులు చేయాలి అని దేవుని యొక్క వాక్య భాగం చెప్తుంది. అంటే ఎలా వెతకాలి? ప్రార్థన ద్వారా వెతకాలి. మీరు వేడుకోవటం అనేది మనకు తెలిసినటువంటి విషయమే. అంటే మనం భూమి మీద చేస్తున్నటువంటి ప్రార్థన పరలోకములో ఉన్నటువంటి దేవుని దగ్గరికి చేరాలి, ఆ సౌండ్ వినబడాలి. అందుకని ఈరోజు మన అంశం ప్రార్థనా తరంగాలు. దేవునికి మన స్వరం వినబడాలి. సౌండ్ అంటే ఏంటి? ధ్వని అనేది శక్తి యొక్క రూపం లేదా గాలి, నీరు వంటి మాధ్యమం ద్వారా ప్రయాణించేటటువంటి కంపనం అని మనందరికీ తెలిసినటువంటి విషయమే. ధ్వని వాయువు మాధ్యం ద్వారా ప్రయాణిస్తుందని కూడా మనకు అందరికీ తెలుసు. ధ్వని వేగం ఎలా ఉంటుంది అనేది కూడా మనకు తెలిసినటువంటి విషయమే. ధ్వని తరంగం అనేది ధ్వని యొక్క మూలం నుండి దూరంగా ప్రయాణించే శక్తి వల్ల కలిగే భంగం యొక్క నమూనా అని కూడా మనకు తెలుసు. ధ్వని ఎలా ప్రయాణిస్తుంది? ఒక చెవి నుండి మరి ఒక చెవికి అది అలా ప్రయాణిస్తూ ఉంది అని కూడా మనందరికీ తెలుసు. పిల్లలు, ధ్వని తరంగాలు ఎలా ఉంటాయి? వైబ్రేటింగ్ అంటాం, అలాగుంటాయి. గాలి అణువుల్లో తయారైనందున ధ్వని గాలి ద్వారా ప్రయాణించగలదు. ఇది మొదటిది. రెండవది, ధ్వని తరంగాలు అణువులు తాకి ప్రకంపనాలు సృష్టించడం ద్వారా ప్రయాణం చేస్తాయి. కానీ విద్యుత్ అయస్కాంతం ఉందే, విద్యుత్ అయస్కాంత తరంగాలు ఉన్నాయా? అవి వేరుగా ఉంటాయి. అదేంటనేది చూద్దాం. అవి ఎలా ప్రయాణిస్తాయో కూడా చూద్దాం. విద్యుత్ అయస్కాంత తరంగాలు గాలి, ఘన వస్తువులు మరియు అంతరిక్షం ద్వారా కూడా ప్రయాణం చేస్తాయి. అర్థమైంది కదండి? ఇప్పుడు మన ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? అంతరిక్షానికి వెళ్ళాలి. అంటే మనం ఇక్కడ చేస్తున్నటువంటి ప్రార్థన మన నోట నుండి, మన హృదయంలో ఉన్నది, మన మనసులో ఉన్నది, మన నోట నుండి వచ్చినటువంటి ప్రార్థన దేవునికి చేరాలి. దేవునికి చేరాలి అని అంటే మనం ఆ శబ్దాలు, అంటే మన ధ్వని తరంగాలు దేవునికి ఎలా వినబడాలి? విద్యుత్ అయస్కాంత తరంగాలు అవి దేవుని దగ్గరికి చేర్చబడాలి. లేఖన భాగం చెప్తుంది. పిల్లరా, అలా వినబడే ప్రార్థన మనం చేయాలి. చూడండి, నీళ్ళల్లో ఉండేటటువంటి చేపలు కూడా సంకేతాలను అందించుకుంటూ ఉంటాయి, మాట్లాడుతున్నట్టుగా ఉంటాయి, పాటలు పాడుకున్నట్టుగా ఉంటాయి. అవి ఆ సంకేతాలను అందిస్తూ ఉంటాయి. పిల్లరా, అలాగే ఇక్కడ రండి, మహా ఆకాశములు దాటినటువంటి ప్రార్థన ధ్వనులు దాటాలి. ఎలా దాటుతాయి? మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 49వ వచనంలో, ఆకాశమును నీ నివాసమందు నీవు వారి ప్రార్థనా విన్నపములు విని వారి కార్యములను ఏం చేస్తావు? నిర్వహిస్తావు. దేవుడు ఎక్కడున్నాడు అంటే ఆకాశంలో ఉన్నాడు. ఆకాశంలోనే ఆయన నివాస స్థలం ఉంది. ఆ నివాస స్థలానికి మన ప్రార్థనా విన్నపములు చేరాలి. భూమిని దాటి పరమునకు చేరే కంఠధ్వని కావాలి మనకి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 4వ వచనంలో, మీరు కలహపడుచు
వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ప్రార్థన చేయరు, ఉపవాసం ఉండరు అని చెప్పాడు. మన కంఠధ్వని పరలోకానికి వినబడాలి. ఉపవాసం చేస్తున్నా అంటే ప్రయోజనం. మన కంఠధ్వని పరమ దేవునికి వినబడకుండా, పరమనకు చేర్చబడకుండా ప్రయోజనం ఏంటి? అందుకని దేవుడు ఆ మాట అన్నాడు. అలాగనే మీరు చూస్తే ఆకాశమును చీల్చి వెళ్ళిపోయినటువంటి ప్రార్థనా తరంగాలు కూడా ఉన్నాయి. రండి, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 37వ వచనం 38వ వచనం చూస్తే మనకు అక్కడ కనపడుతుంది, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయువాడవనియు జనులు తెలియనట్లుగా నా ప్రార్థనను అంగీకరించుము. అలాగే 38వ వచనంలో, అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేశాను. ఎవరు ప్రార్థన చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఏలియా ప్రార్థన చేశాడు. అక్కడ బయలుదేవతను ఆరాధన చేసేటటువంటి ప్రవక్తలు ఉన్నారు. ఏలియాకి ఆ ప్రవక్తలకి మధ్య జరిగినటువంటి వివాదంలో యెహోవా దేవుడే ఉన్న దేవుడని నిరూపించడం కోసం ఏం చేశాడు అని అంటే ఆయన ప్రార్థన చేశాడు. ఉదయం నుండి సాయంత్రం దాకా బయలుదేవతను ఆరాధించే ప్రజలు చేస్తే రెస్పాన్స్ లేదు. కానీ ఏలియా ఆయన అలాగూ ప్రార్థన చేస్తే ఏం జరిగిందో తెలుసా? ఆకాశమును చీల్చుకుని వెళ్ళిపోయింది ఆ ప్రార్థన. దేవునికి వినపడింది. వెంటనే దేవుడు ఆకాశంలో నుండి అగ్నిని పంపించాడు, ఆ బలిపీఠాన్ని దహింపజేశాడు. అది రెస్పాన్స్ అంటే. ప్రార్థన అంటే అలా ఉండాలి పిల్లరా. నీ ప్రార్థన పరలోకానికి వినపడుతుందా? భూమి మీదనే ఉందా? దేవుడు వినే ప్రార్థన నువ్వు చేస్తున్నావా? ప్రార్థనకు తొందరపడుతున్నావా? ప్రార్థనకు ఎలా ఉన్నావు నువ్వు? ఆలోచన చేసుకో. పరమునకు చేరినటువంటి కరముల తరంగాలు నీ ప్రార్థనే కాదు, నువ్వు చేసేటటువంటి ధర్మ కార్యాలు కూడా పరలోకానికి చేరాలి. నువ్వు డబ్బులు ఇస్తుంటే, కాయిన్స్ రూపంలో ఇస్తుంటే, లేకపోతే అవి పేపర్ రూపంలో నువ్వు డబ్బులు ఇస్తూ ఉంటే ఆ శబ్దం కూడా దేవునికి వినపడాలి. నోట్లు లెక్క పెట్టేటప్పుడు వచ్చే శబ్దం నీకు నాకు వినపడదేమో, దేవునికి వినపడుద్దంట. పరలోక సింహాసనం మీద ఆశ్చర్యుడు అయ్యున్న దేవునికి వినపడుద్దంట. కాయిన్స్ శబ్దం, మనం వేస్తున్న కాయిన్ శబ్దం కూడా దేవునికి వినపడుద్దంట. నువ్వు పేదవారి పట్ల జరిగించేటటువంటి ధర్మ కార్యాలను దేవుడు చూసి రెస్పాన్స్ ఇస్తాడంట. చూడండి, ఇక్కడ అదే జరుగుతుంది. ఏం జరిగింది అనే దాని గురించి చూద్దాం. ఇక్కడ ఇటలీలోని కైసరియా ప్రాంతంలో శతాధిపతి అయినటువంటి కొర్నేలి ఉన్నాడు. అతను ప్రార్థనాపరుడు, భక్తిపరుడు, శ్రద్ధ కలిగిన వాడు, ధర్మకార్యములు చేయువాడు. ఆయన చేయు పనులన్నీ కూడా పరలోకానికి చేర్చబడ్డాయి. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చదువుదామా? పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. చూసావా, మనం చేసే పనులు, మనం చేసే ప్రార్థనలు అన్నీ కూడా దేవుని సన్నిధికి చేరాలండి. కొర్నేలి చేసినవన్నీ దేవుని సన్నిధికి చేరి అని సాక్షాత్తు దేవుని దగ్గర ఉన్నటువంటి దూతే వచ్చి చెప్పాడు. కొర్నేలి మెప్పు కోసం చేయలేదు కదా, తను దేనికోసం చేశాడంటే బీదల యందు దయించి కనికరమించి ఆయన ధర్మకార్యాలు చేశాడు. కానీ ఇవి ఎక్కడ వ్రాయబడ్డాయి? పరలోకంలో వ్రాయబడ్డాయి. దాచుకోండి, ధనం కూడబెట్టుకోండి. వ్యక్తుల్ని మోసగించి, వ్యక్తుల్ని బాధ పెట్టి కూడబెట్టుకోండి. పక్కనుండి చూడమాకండి, పక్కనుండి పలకరించమాకండి. ఇలాంటి అన్నీ మీరు నేర్చుకొని పతనమైపోమాకండి. దేవుడు ఒకే ఒక మార్గం చెప్తున్నాడు మనకి, ప్రేమించడం నేర్చుకోవాలా, అలాగే బీదలను కనికరించడం నేర్చుకోవాలా, బీదల మీద జాలిపడి వారికి కొంత ఖర్చు చేసేటటువంటి మైండ్ సెట్ని మనం సమకూర్చుకోవాలి. పిల్లలారా, ఏమీ లేదు భూమి మీద. సంపాదించుకొని కూడబెట్టుకొని బీదలకి ఏమీ చేయలేకుండా ఒకడు నీ దగ్గరకు వచ్చి యాచిస్తే, వాడు అడిగితే ఇవ్వలేకపోతున్నావంటే నిజంగా దేవునికి ఇష్టమైనటువంటి కార్యం అయితే కాదు పిల్లలు. కనుక మన ధర్మ కార్యాలు కూడా పరలోకానికి చేరాలి. రండి, ఇక మొదటిగా మనం చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలు మనం చదువుకున్నాం కదా. ఇక్కడ మనకు ఒక ముఖ్యమైనటువంటి మాట కనపడుతుంది. మంచి మార్గమును వెతుకుతూ ప్రార్థన చేయండి. ప్రార్థన చేయబోతున్నటువంటి నీవు మంచి మార్గాన్ని వెతుకుతూ ప్రార్థన చేయాలి. ప్రే ఫర్ ఏ బెటర్ వే. అర్థమైంది కదా?
మంచి మార్గం వెతకండి, ఈ రోజన్నా వెతకండి. ఇప్పటిదాకా వెతకపోతే ఇప్పుడైనా వెతకటం నేర్చుకోండి. అక్కడ 4 విషయాలు చెప్పాడు. ప్రార్థించేవారు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు 4. ఇవి గుర్తుంచుకోవాలి. నెంబర్ 1, దేవునితో మాట్లాడుతున్నాను అని గుర్తించాలి. నెంబర్ 2, దేవుణ్ణి వేడుకుంటూ వెతుకుతున్నానని గుర్తించాలి. నెంబర్ 3, దైవ మార్గమును కనుగొన్నానని తలంచాలను. నెంబర్ 4, దైవంలోని జాలి, దయా, కరుణ, కనికరములను గుర్తించాను అని నువ్వు గ్రహించాలి. అర్థమైందా? ప్రార్థన అంటే అదేండి. ప్రార్థన అంటే అది దేవునితో మాట్లాడటమే ప్రార్థన, దేవుణ్ణి వేడుకోవటమే ప్రార్థన, దేవుణ్ణి కనుగొనడమే ప్రార్థన, దేవుని యొక్క దయా, జాలి, కరుణను గుర్తించడమే ప్రార్థన. అవి గుర్తించి నువ్వు ప్రార్థన చేయి, అప్పుడు ఆయన దొరుకుతాడు. నువ్వు వెతికావు, అట్లా వెతికావు కాబట్టి, ఆయన సమీపంగా ఉండగానే వేడుకున్నావు కాబట్టి ఆయన నీకు దొరుకుతాడు. అయితే నువ్వు ఇంకొక పని చేయాలి. ప్రార్థన చేస్తున్నటువంటి నీవు చేయవలసినటువంటి పని, పాపం ఒప్పుకో, అలాగే క్షమాపణ అడుగు. అలాగ నువ్వు అడగగలిగితే, నేను భక్తిహీనతలో ఉన్నాను ప్రభా, నా మార్గము ఎలా ఉందో నీకు తెలుసు ప్రభా, నా తలంపులు ఎలా ఉన్నాయో నీకు తెలుసు ప్రభా అని యెహోవా వైపు నువ్వు తిరిగి ప్రార్థన చేయగలిగితే, యెహోవా దేవుడు నీ మీద జాలిపడి నీ వైపు ఆయన తిరిగి నీకు చేయాల్సినటువంటి మంచి కార్యం ఏదో ఆయన చేస్తాడు. నీ పాపాన్ని క్షమిస్తాడు, నీ పాపాన్ని క్షమిస్తాడు. అప్పుడు నువ్వు నీతిమంతుడు అవుతావు. నీతిమంతుడికి ఒక వేరుంది తెలుసా? నీతిమంతులకు వేరుంది. అర్థమైందా? రండి చూపిస్తాను. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో, భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు. భక్తిహీనులైతే మీరు స్థిరపరచబడరు, గుర్తు చేసుకోండి. నీతిమంతులకు వేరు కలదు అన్నాడు. నీతిమంతుల కంట వేరే పుట్టుద్దంట. మరి వాళ్ళు ఎట్లా అండి? వాళ్ళు తలంపులు, వాళ్ళ ఉద్దేశాలు చావండి. వాళ్ళు ఎందుకంటే కరెక్ట్గా జీవించాలనుకుంటారు, ఒక సిస్టమాటిక్ లైఫ్ని వాళ్ళు అలవర్చుకుంటారు. అందుకని వాళ్ళు ఏ చేస్తారు, నీతిగానే బ్రతుకుతారు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా. సామెతల గ్రంథానికి వెళదాం రండి. 12వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం చదువుదాం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు అని రాశాడు. భార్య భర్తలు ఎలా ఉండాలి తెలిసినా? ముఖ్యంగా భార్య ఎలా ఉండాలి అంటే యోగ్యురాలుగా ఉండాలి. అప్పుడు పెనిమిటికి కిరీటం. అర్థమైందా? యోగ్యురాలు, భార్యాభర్తల మధ్య ఈ డిస్టర్బెన్స్ అనేది పోవాలండి. అందుకని యోగ్యత కలిగినటువంటి స్త్రీ అవ్వాలి. ప్రార్థనా పరురాలే యోగ్యురాలు. ఆ యోగ్యురాలే పురుషుడికి కిరీటం అవుతుంది, పెనిమిటికి కిరీటం అవుద్ది. తర్వాత చూడండి, సిగ్గు తెచ్చున్నది అని ఉంది, వాని ఎముకలకు కుళ్ళు అంటే ఇక మీకు అర్థమైపోతుంది కదా. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనానికి వెళదామండి. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. చెప్పండి ఈ మాటను బట్టి. నీకు నీతి కావాలా, భక్తిహీనత కావాలా? భక్తిహీనత అయితే మోసకరమైన మాటలే వాళ్ళ ఆలోచనలో మోసం ఉంటుంది. కానీ నీతిమంతుల యొక్క ఉద్దేశాలు వేరు, వాళ్ళ తలంపులు వేరు, వాళ్ళ పనులు వేరుగా ఉంటాయి. చూడండి, కనుక దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, మీ త్రోవలు వేరు, నా త్రోవలు వేరు, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు అని దేవుడు కూడా ఇక్కడ చెప్తున్నాడు. పిల్లారా, ఆకాశము భూమికి ఎంత దూరం ఉందో అట్లా ఉంటుంది నీకు నాకు దూరం. నీ యొక్క మార్గం, నా యొక్క మార్గం ఎలా ఉంటుందో చూడు, నీ తలంపులు నా తలంపులు ఎలా ఉంటాయో చూడని దేవుడు అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, కనుక దేవుడు మన కార్యములను సఫలం చేయాలంటే, మనకు అనుకూలమైనటువంటి పనులను ఆయన జరిగించాలంటే ప్రార్థనలో పట్టుదల కావాలి. అర్థమైందా? ప్రార్థన అలాగూ మనం దేవుణ్ణి అలాగూ చేసి అడగాలి, అప్పుడు దేవుడు రెస్పాన్స్ ఇస్తాడు. రండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనంలో, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగురిచ్చి వర్ధిల్లునట్లు చేయనో అలాగే నా నోట నుండి వచ్చు వచనములు ఉండును అని చెప్తున్నాడు. వర్షం ఎప్పుడు ఆకాశం నుండే పడుద్ది, మళ్ళీ పైకి వెళ్దగా. అట్లాగే దేవుడు ఎప్పుడు ఆకాశములో నుండి దీవిస్తాడు, ఎప్పుడు నీవు నీతిని కలిగి ప్రార్థన చేస్తే. నువ్వు ఆకాశంలో నుండి వర్షం పడినప్పుడు పంట ఫలిస్తుంది, అలాగే తినడానికి ఆహారం ఉంటుంది. అట్లాగే దేవుడు నిన్ను ఆకాశం నుండి దీవిస్తే ఆ దీవెనలు ఎంత సమృద్ధిగా ఉంటాయి చూడండి. అందుకనే ప్రార్థన అనేది, మీరు ఆ ప్రార్థన అనేది దేవునికి నచ్చే విధంగా, మెచ్చే విధంగా ప్రార్థన చేయండి. రెండవదిగా మనం చూస్తే లూకాసు వార్త 11వ అధ్యాయం 5వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చదువుకున్నాం. అక్కడ పదే పదే ప్రార్థించండి అని చెప్తున్నాడు. ప్రే అగైన్ అండ్ అగైన్.
ప్రార్థన అనేది అలా పదే పదే మీరు చేస్తూ ఉంటే దేవుడు వినకుండా ఉంటాడా? దేవుడు తప్పకుండా వింటాడు. నీ సమస్య ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నీ ఇబ్బందులు ఏంటో తప్పకుండా ఆయన వినే దేవుడే. అందుకని ఆయనే చెప్తాడు, యేసుక్రీస్తు ప్రభువే చెప్తాడు. యేసయ్య ప్రార్థన గురించి బోధించాడు. అక్కడ జీసస్ టీచర్స్ అబౌట్ ప్రేయర్. ఆయన ప్రార్థన గురించి బోధిస్తూ ఉన్నాడు. ప్రియులారా చూడండి, 3 విషయాలు చెప్తాడు ఆయన. ప్రార్థనలో విసుక్కోవద్దు, నెంబర్ 1. నెంబర్ 2, పట్టు విడవక ప్రార్థన చేయి, పట్టు విడవద్దు అని చెప్తున్నాడు. నెంబర్ 3, సిగ్గుపడద్దు, సిగ్గుపడకుండా నువ్వు ప్రార్థన చేయి అని చెప్పాడు. ప్రియులారా విసుక్కోవద్దు, పట్టు విడవద్దు, సిగ్గుపడద్దు. ప్రార్థనాపరులైనటువంటి వారు ఈ 3 జ్ఞాపకం చేసుకోండి. మరొక 3 విషయాలు ఉన్నాయి చదువుకున్న వాక్య భాగం ప్రకారంగా అని చెప్తున్నాడు. పొందే అంతవరకు అడగండి, నెంబర్ 1 అది. నెంబర్ 2, దొరికే అంతవరకు వెతకండి, నెంబర్ 2 అది. నెంబర్ 3, తలుపు తీసేంత వరకు తొడుతూనే ఉండండి, ప్రార్థన ద్వారా తొడుతూనే ఉండండి. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఒక ఉపమానం చెప్పారండి. రాత్రి వేళ, అర్ధరాత్రి వేళ ఒక స్నేహితుడు అంట మరొక స్నేహితుడి దగ్గరికి వచ్చాడంట. ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళగానే ఆయన ప్రయాణం చేస్తూ అక్కడికి వెళ్ళాడంటే, వెళ్ళిన తర్వాత ఆ స్నేహితుడు అర్ధరాత్రి వేళ వచ్చాడు కదా నా స్నేహితుడని ఆయన ఏం చేశాడంటే, పక్కన ఉన్నటువంటి స్నేహితుని దగ్గరికి వెళ్ళి, ఈ అర్ధరాత్రి వేళ నా స్నేహితుడు వచ్చాడు, తను మరి ఏం తిన్నాడో తినలేదో తెలియదు, నువ్వు లేచి నాకు కాస్త రొట్టె ముక్కలే అన్నాడంట. ఈయన అన్నాడంట, నేను లేవడానికి నా పిల్లల్ని నిద్రపుచ్చాను, వాళ్ళతోటి నేను పండుకున్నాను, ఇప్పుడు లేస్తే పిల్లలు లేస్తారు, ఏడుస్తారు, నేను లేవలేను అన్నాడంట. అక్కడే ఉండి అతను అడుగుతూనే ఉన్నాడంట. చివరికి ఎలా అడుగుతున్నాడంటే, సిగ్గుమాలి మాటికి అడిగాడంట. అప్పుడు అతను లేచి ఆ రొట్టెలు తీసుకుని వచ్చి ఇచ్చాడంట. చూడండి, ప్రార్థన అంటే ఎలా ఉండాలో యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. ఆ పండుకున్న వాడిని కూడా లేపింది. ఆయన సిగ్గుమాలి మరలా అడగడం ద్వారా పండుకున్నటువంటి వాడు కూడా లేచి ఇచ్చాడంట. అట్లాగే దేవుడు కూడా నువ్వు పదే పదే అడగడం ద్వారా దేవుడు కూడా నీకు కట్టి మేలు కలిగిస్తాడనేటటువంటి విషయాన్ని, నీ ప్రార్థన విని నీకేది కావాలో అది ఇస్తాడనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకొచ్చాడు. పిల్లరా అటువలే మీరు అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును అని చెప్పాడు. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని యేసుక్రీస్తు ప్రభు చెప్పేశాడు. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిస్తాడా ఎవడైనా? అలాగే గుడ్డునడిగితే తేలునిస్తాడా ఎవడైనా? కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులను మీరు ఇస్తున్నప్పుడు, పరలోకమందున్న నేను నా తండ్రి వాటికంటే మంచి ఇస్తాడు కదా, పరిశుద్ధాత్మను మీ మీద కృమ్మరింపజేస్తాడు కదా అని చెప్తున్నాడు. పిల్లలు కనుక దేవుని అడగండి, దేవుడు ఇస్తాడు. దేవుని అడగండి, అడగటం నేర్చుకోండి, ఎలా అడగాలో నేర్చుకోండి. ఇక 3వదిగా మనం చూస్తే తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మనం చూస్తే, సర్వమానవాళి కోసం ప్రార్థన చేయండి. సర్వమానవాళి కోసం, ప్రే ఫర్ ఆల్ హ్యుమానిటీ. చూడండి, అందరి కోసం చేయాలంట. చూడండి ఇక్కడ చెప్తున్నాడు, తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. చూడండి, 1 సంపూర్ణ శక్తితో మాన్యతతో ప్రార్థన చేయాలి. 2వది నెమ్మది పొందుటకు సుఖముగా బ్రతుకుటకు ప్రార్థన చేయాలి. 3వది మనుషులు మన పొరుగువారి కొరకు ప్రార్థన చేయాలి. 4వది రాజులు, మనల్ని పరిపాలిస్తున్నటువంటి రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేయాలి. 5 విజ్ఞాపన చేయటం మర్చిపోవద్దు. విజ్ఞాపన ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులతో కూడుకున్నటువంటి ప్రార్థనలు చేయటం మర్చిపోవద్దు. దేవుడు చెప్పాడు ఈ మాటలు. ప్రియులరా కనుక ఇక్కడ మనం కొన్ని విషయాలు చూస్తాం. చాలామంది ప్రార్థనలు చేయడానికి వస్తారు. వాళ్ళు ఎలా ఉన్నారు, నేను అప్పుల్లో ఉన్నాను సార్, పాస్టర్ గారండి నా అప్పులు పోవాలి. కొంతమంది అప్పులు ఎందుకు చేస్తారయ్యా, సుఖాల కోసం చేస్తారంట. కొంతమంది భోజనం కోసం చేస్తారు, వాళ్ళకి లేక భోజనం తినడం కోసం. అలాగే కొంతమంది అప్పులు చేస్తారంట. చాలామంది ఏంటంటే సుఖ భోగాల కోసం అప్పులు చేసేవాళ్ళు ఉన్నారు. అవును, కానీ ఇక్కడ ఒకళ్ళు అప్పు చేశారు, సుఖాల కోసం చేయలేదు, దేవుని సేవ కోసం అప్పు చేశాడు. ఆయన ఒక ప్రవక్త శిష్యుడు, దేవుని పని కోసం అప్పు చేశాడు. అప్పులు పాలైన తర్వాత చనిపోయాడు. తర్వాత భార్య, 2 కుమారులు మిగిలారు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందనేది చూద్దాం. ఇప్పుడు చూద్దాం రండి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదువుదాం. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసేనది. ఇప్పుడు అప్పులవాడు
నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒక్కటి ఉన్నది, అది తప్ప మరేదీ లేదు అని చెప్పేసింది. అయా, నీ శిష్యుడే నా భర్త. అయా, దేవుని యొక్క సేవ కోసం అప్పు చేశాడు. ఈరోజు అప్పు తీర్చలేక ఆయన చనిపోతే నాకున్నటువంటి 2 కుమారుల్ని తీసుకెళ్ళటానికి అప్పులోడు వచ్చాడయ్యా, జీతగాళ్ళుగా వాడిని పెట్టుకుంటాడంట. అయ్యా, విధవరాలనైనటువంటి నా మొర ఆలకించండి అయ్యా, మీరు ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి అయ్యా, దేవుడు నాకు తప్పకుండా సహాయం చేస్తాడంటే దేవుణ్ణి అడిగాడంట. అప్పుడు నీ ఇంట్లో ఏముందమ్మా అని అంటే నూనె కుండ ఉంది. పూర్వపు దినాల్లో బీదవారి ఇంట్లో కుండల్లో నూనె పోసుకునేవాళ్ళు పిల్లలు. దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళ భేద స్థితి. కనుక అక్కడ ఆవిడ అలాగ అడిగినప్పుడు మరి ఎలీషా గారు ఏం చేశారు అనే దాని గురించి చూద్దాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం రండి. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా చెప్పేశాడు ఈ మాట. నువ్వు ఇంటికి వెళ్ళమ్మా, నీ ఇరుగు పొరుగు వారి దగ్గర పాత్రల్లో అరువు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టు. ఇక నీ కుండ ఉంది కదా, నీ కుండలో ఉన్నటువంటి కొద్ది నూనె అంటున్నావుగా, ఆ నూనె పోస్తూ ఉండు. ఆ పాత్రలు నిండా పోస్తూ ఉండు, నిండిపోతూ ఉంటాయి అని అంటున్నాడు. 6వ వచనానికి వెళ్దాం. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. చూసారా, పాత్రలకి అరువు తెచ్చుకోవడానికి కూడా లేవు. నిండినట్టు ఒక పక్కన పెట్టారు, నిండుతూ ఉన్నాయి. ఇక ఇంకేమైనా పాత్రలు ఉన్నాయని తీసుకురాయని తన కుమారుడితో చెప్తా ఉంటే, ఇక లేవమ్మా, ఉన్నాయని తెచ్చాము, అందరిని అడిగి తీసుకొచ్చామని. ఆ తర్వాత ఇక నూనె ఆ కుండలో నిలిచిపోయిందంట. ఇక రావటంలో నూనె. ఎంత అద్భుత కార్యం అండి ఇది! ప్రార్థన చేస్తే ఇలా ఉంటుందా? ఎంత అద్భుత కార్యం! నిజంగా ఆ కుండలో ఉన్న కొద్దిగా నూనె పోస్తూ ఉంటే పాత్రలన్నీ నిండిపోయి చివరికి నూనె నిలిచిపోయిందంటే వండర్ఫుల్ అండి. ఇది ప్రార్థనా పరుల యొక్క అనుభవాలు. ఇవి అనుభవం లేని వాళ్ళు చేస్తూ ఉంటారు ప్రార్థనలో, వాళ్ళకేం ఉండవు, రుచి ఉండదు వాళ్ళకి. కానీ ఈవిడ చేస్తుంది ఆ ప్రార్థన. ఈవిడ కోసం ఎలీషా గారు చేస్తారు ప్రార్థన. ఎంత గొప్పదో చూడండి, ఎంత గొప్పదో చూడండి. సరే, ఇది అయిపోయిన తర్వాత ఆవిడ వెళ్ళి ప్రవక్త అయినటువంటి ఎలీషాకి చెప్పిందా లేదా, దైవజనుడికి చెప్పుకుందా లేదా అంటే, ఇక ఏం చేద్దామని అది గబగబా అమ్మేలా దైవజనుడి దగ్గర పోయి ఏం చెప్తుందా విందాం. 7వ వచనం. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దాంతో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. అమ్మా, ఆ నూనె నమ్మి అప్పు తీర్చుకో, మిగిలినటువంటి దాన్ని బట్టి నువ్వు నీ పిల్లలు బ్రతకండి సంతోషంగా. చూడండి, అప్పుల బాధ పోయింది వాళ్ళకి. ఎందుకో తెలిసినా వాళ్ళు ఎందుకు చేశారు? దేవుని సేవ కోసం చేశారు కాబట్టి అలాగే వాళ్ళ అప్పుల బాధ పోయింది. నువ్వు ఏడాడో ఖర్చు పెట్టి ఏదేదో దుర్వ్యాపారం చేసి వచ్చి దేవుని అడిగితే ఎట్టబోతాయి నీ అప్పులు? 2వది, గొడ్రాలైనటువంటి స్త్రీ వచ్చి దేవుని దగ్గర మొరపెట్టుద్దండి. చాలామంది పిల్లలు లేనటువంటి వారు, వివాహమై కూడా పిల్లలు లేనటువంటి వారు దేవుని దగ్గరకు వచ్చి పిల్లల్ని ఇమ్మని మొరపెట్టేటటువంటి వారు ఉన్నారు. వాళ్ళని గురించి కూడా చెప్తున్నాడు ఇక్కడ. రండి, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం 17వ వచనానికి వెళదాం. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండనని ఆమెతో అనను. ఆమె ఆ మాట విని, దైవజనుడైన నా ఏలినవాడా, అలాగూ పలకవద్దు, నీ దాసురాలైన నాతో అబద్ధమాడవద్దు అనను. ఆవిడేమందో చూడండి. దైవజనుడు అబద్ధం ఎందుకు చెప్తాడండి? దేవుని మాట ఏదో అదే చెప్తాడు. ఉండొచ్చు దైవజనుల్లో కొంతమంది అబద్ధపు ప్రవక్తలు, కొంతమంది అబద్ధపు బోధకులు ఉండొచ్చు. కానీ ఈయన నిజమైన దైవజనుడు కదా, దేవుని మాట లేకుండా ఎలా చెప్తాడు తన సొంత మాటలు? దేవుడు ఆయనకు చెప్పాడు కాబట్టి ఆవిడతో చెప్తున్నాడు, అమ్మా, మీదడికి నువ్వు బిడ్డను కంటావు, అది కూడా కుమారుణ్ణి కంటావు అని చెప్పాడు. రిపోర్ట్ ఇచ్చేసాడు, స్కానింగ్, కుమారుణ్ణే కంటావు అని చెప్పాడు. ఆవిడంటుంది, చూడండి ఇక్కడ, ఆ మాటలు పలకొద్దయ్యా అంటుంది. దైవజనుడితోనేనా నువ్వు అనేది? దైవజనుడు నీ క్షేమం కోసం ప్రార్థన చేసేవాడు, నీ కుటుంబం రక్షణ కోసం ప్రార్థన చేసేవాడు, నీకు ఏం అవసరతలు ఉన్నాయో అవసరతల కోసం ప్రార్థన చేసేవాడు దైవజనుడు. ఆ దైవజనుడు గుర్తించకపోతే ఎట్లా? ఆవిడంటుంది, అలా అనొద్దండి, దైవజనుడు బుద్ధి చెప్తే బుద్ధి చెప్పొద్దండి, మాకు చెప్పొద్దండి, మీరు అనకూడదండి, అట్లా అనగాకండి అంటూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఆవిడ కూడా అలా పలకవద్దండి అంది.
కొంతమంది మైండ్ సెట్లు ఇట్లానే ఉంటాయండి. ఆ మైండ్ పోవాలి, నమ్మాలి దేవుణ్ణి. గర్భాన్ని కూడా తెరుస్తాడు ఆయన. ఎన్ని సంవత్సరాలైనా ఎన్నేళ్ళైనా ఆయన తెరవాలనుకుంటే తెరుస్తాడు. రండి, తెరిచాడు ఆమె గర్భాన్ని. 17వ వచనానికి వెళదాం. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. అయిందా? ఇప్పుడు దైవజనుడు అబద్ధికుడా, ఈవిడ అబద్ధికురాలా చెప్పండి? కనుక పిల్లలు లేనటువంటి వారు ఆ రీతిగా దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి మొరపెడితే దేవుడు ఏ రీతిగా వారి పక్షాన ఉండి ఆయన రెస్పాన్స్ ఇస్తాడో మీరు ఈ వాక్య భాగం ద్వారా తెలుసుకోవచ్చండి. ఎంత గొప్ప సత్యాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నామండి. నిజంగా నిజంగా అట్లాంటి ప్రార్థనలు చేయండి ప్రియులారా. అనుమానాలు సందేహాలతో కూడినటువంటి ప్రార్థనలు మనం చేయకూడదు. అలాంటి ప్రార్థనలతో మనం నడవకూడదని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. అయిపోయింది కదా. తర్వాత రండి, ఇంకొక విషయం మీకు తెలియజేస్తాను. మూడోది ప్రాముఖ్యమైనది రోగం. భయంకరమైనటువంటి రోగం ఉందా? రోగంతో కొంతమంది వచ్చి ప్రార్థన చేయమని అడుగుతారు. ఆ ప్రార్థన చేస్తాడు దైవజనుడు, రోగాల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. రండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో సిరియా రాజు సైన్యము అధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. కనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. పరాక్రమశాలే కుష్ఠరోగి. కుష్ఠరోగి భయంకరమైన కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. శరీర వ్యాధి అంటాం. అంత బలం, అంత శక్తి, అంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఒక రోగం ఆయన పట్టి పీడిస్తూ ఉంటే ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఇజ్రాయెల్ చిన్నది చెప్పుద్ది, అయ్యా మా దేశంలో దైవజనుడు ఒకరు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే నీ రోగం నయమవుద్దని అంటే ఆయన నమ్మి ఇక్కడ దాకా వస్తాడు. ఆయన ఎన్ని చాట్లు పడ్డాడు మనందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగొచ్చి ఇక్కడ దైవజనుడితో మాట్లాడతాడు. దైవజనుడేమో ఆ గుహలో నుండి బయటికి రాడు. గెహాజీ వచ్చి చెప్తాడు, యోర్దాను నదిలోనికి వెళ్ళి నువ్వు మునిగితే నీ రోగాలు పోతాయంటే ఆయన అంటాడు, మా దగ్గర నదులు ఉన్నాయి, మునిగి వచ్చాం కదండి, ఆ మాట వినటానికే మేము వచ్చిందని నిరాకరిస్తే, నువ్వు వెళ్ళి మునుగు, విశ్వాసం ఉంటే మునుగు, ప్రార్థన చేస్తూ మునుగు, నువ్వు పసిబిడ్డల వంటి శరీరాన్ని ధరించుకుంటావు అంటే చివరికి ఆయన పక్కన ఉన్నటువంటి వాడు అంటే ఎంతోమంది వైద్యుల దగ్గరికి పోయాం కదయ్యా, ఈ ఒక్క మాట కూడా విందాం, వెళ్ళి చేద్దామనంటే అలాగ నమ్మిపోయి చేస్తే పసిబిడ్డల వంటి శరీరం అయింది. రోగం పోయింది. రోగాలు పోవాలంటే దేవుని నువ్వు నమ్మాలి, సందేహాలు విడిచిపెట్టాలి. పద 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 అని నిన్ను నువ్వు తరుముకుంటూ పోగలిగితే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని అలాగే నువ్వు ఉండగలిగితే తప్పకుండా ఏం చేస్తాడు? దేవుడు స్వస్థపరుస్తాడు. 14వ వచనంలో అంటున్నాడు, అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మారులు మునగ్గా అతని దేహము పసి పిల్లల దేహము వలనై అతడు శుద్ధుడు. ఆయన అందమైంది కదా అండి, శుద్ధుడైపోయాడు. కనుక ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే రోగుల కొరకు ప్రార్థన, అలాగే తల్లిదండ్రులు అయినటువంటి వారికి బిడ్డలు లేకపోతే ప్రార్థన, ఇలా చెప్పుకుంటూ వస్తున్నాడండి. తర్వాత మీరు చూస్తే రాజుల కొరకు ప్రార్థన చేయమనుంది, అధికారుల కొరకు ప్రార్థన చేయమనుంది, విజ్ఞాపనలు చేయమనుంది, యాచనలను కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించమని బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రియులరా, రాజుకు పట్టినటువంటి దురాత్మను వీణను వాయించడం ద్వారా వదిలిస్తాడు. రండి చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనానికి వెళితే, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయాను, అతడు సేదదీరి బాగాయను అనంది. ఏమండి, అక్కడ దేవునిచే అభిషేకించబడినటువంటి రాజు, ఇశ్రాయేలుకు మొదటి రాజు సౌలు. ఆయనకు దెయ్యం పట్టడం, రాజుకు దెయ్యం పట్టే ఎలా ఉంటుందంటే, రాజ్యాన్ని ఏలేటటువంటి వాడు దెయ్యపు చూపులు ఎలా చూస్తే దెయ్యం బట్టి వాడు కంగారు చేస్తూ ఉంటే రాజ్యం పరిస్థితి అట్లా ఉంటుందండి. అలాంటి పరిస్థితుల్లో దావీదుని తీసుకొస్తే దావీదు వచ్చండి సితారా పట్టుకొని వాయిస్తే దెయ్యం పోయింది. మన చర్చిలో కూడా డ్రమ్ములు కొడతా ఉంటే దెయ్యాలు ఊగుతూ ఉంటాయి. పట్టుంటే నిజంగా ఊగుతూ ఉంటే కొంతమంది యాక్షన్ చేస్తూ ఉంటారు. యాక్షన్ చేసే వాళ్ళు పక్కన పెట్టండి. నిజంగా దెయ్యం పట్టినటువంటి వాళ్ళు ఎగురుతూ ఉంటారు, వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళ శరీరం తెగిన వాళ్ళకి తెలియదు. అలాగ దెయ్యం పెట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళని ప్రార్థన ద్వారా, బైబిల్ పెట్టడం ద్వారా, దేవుని యొక్క నామం పేరు ప్రార్థన చేయడం ద్వారా దురాత్మలు వెళ్ళిపోయినాయి. సితారా తీసుకుని వాయిస్తే దురాత్మ పోయింది ప్రియులారా. కనుక దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తావు? దురాత్మలను పోగొట్టుకోవటానికి వెళతావు. తండ్రి ఇక్కడ అది గొప్ప కార్యాలు చేసినటువంటి ఎలీషా మరణకరమైనటువంటి రోగంతో ఆయన ఉన్నాడు. ఆ రోగం అనే పడకెక్కితే ఆ పడక మీద ఉండి కూడా దైవజనుడు ఏం చేస్తాడు తెలుసు? రాజును దీవించాడు. రండి, అంటే దైవజనుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? తనకు రోగం వచ్చినా ఇబ్బంది లేదు, దేవుని చిత్తం మీద అదే జరిగించుకుంటాడు. కానీ ప్రజలు బాగుండాలి, ప్రజలు ఇబ్బందులు పడకూడదు అని చనిపోబోతున్న సమయంలో కూడా దీవించాడు రాజుని.
అవును, ఎలీషా గారు, ప్రవక్త అయిన ఎలీషా గారు అట్లా చేశాడు. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో, అంతటి ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజు అయిన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతను చూచి కన్నీరు విడుచుచు, రాజు అంట దైవజనుడు చూసి కన్నీరు విడిచాడు. ఈ రోజుల్లో రాజులు అయితే మామూలుగా ఉద్యోగస్తులే మీద పడుతున్నారు పాదుల మీద. పల్లెటూరు అంటే వ్యవసాయకుడు పడతాడు, ఉద్యోగస్తులు ఎవరయ్యా తేలికంటే పాదిరే తేలిక. దైవజనుడి దగ్గరకు వచ్చి కన్నీరు విడిచాడంట రాజు. దైవజనుడు విలువ అది, ప్రార్థనాపరం యొక్క విలువ అది. కన్నీరు విడిస్తే ఆయన అంటున్నాడు, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఆయన అన్నాడంట. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, అయ్యా ఇప్పటి వరకు నడిపించాను, కానీ దేవుడు నేను దీవిస్తున్నాడని బ్లెస్ చేశాడంట పిల్లలు. అంత రోగంలో ఉండి కూడా ప్రవచనం చెప్పాడు, అంత రోగంలో ఉండి కూడా దీవించాడంట పిల్లలు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు మనల్ని దీవిస్తున్నాడు. మన రోగాల నుండి ఆయనే విడిపిస్తున్నాడు. మన యొక్క పరిస్థితులు, మనకు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేనప్పుడు కూడా ఆయన మనల్ని రక్షిస్తూ తన దృష్టికి అనుకూలమైనటువంటి వాటిని ఆయన మనకు అనుగ్రహింపజేస్తున్నాడు పిల్లారా. కనుక ఆయన ఉద్దేశం మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యమును గుర్చినటువంటి అనుభవ జ్ఞానం అందరూ పొందాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. యేసయ్య దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అర్థమైందా? ఆయన మనల్ని రక్షించాలని కోరుకుంటున్నాడు. ఆయన మన ప్రార్థనలు వింటున్నాడు. అది గుర్తించండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో, ఈ హేతువు చేత మొదట నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉండెను. చాలా అండి. యేసుక్రీస్తు ప్రభు ఆయన రాకపోతే, ఆ ప్రభువే రాకపోతే, ఆ తండ్రియే రాకపోతే, తండ్రి కుమారుడికి భూమి మీదకి వచ్చి మనుషుల కోసం తన రక్తం చిందించకపోతే విమోచన ఎక్కడిది, రక్షణ ఎక్కడిది మనకి? తెలుసుకోండి, ఇంకా అజ్ఞానంలో ఉండొద్దు. విమోచన క్రయధనముగా ఆయన మనకు ఇవ్వబడ్డాడు, తాను సమర్పించుకున్నాడు. ఆయన దాని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అపోస్తులైనటువంటి పౌలు. తన యుక్త కాలంలో ఆయన మనకి ఇవ్వబడ్డాడు అని చెప్తాడు. పాత నిబంధన కాలంలో బలులు ఉన్నాయి, పశువుల్ని వధించి దాని రక్తం ప్రోక్షించారు. అయితే ఆ బలులను, పాత నిబంధనను తీసివేసి క్రొత్త నిబంధనలో ఆ దేవుడే అమూల్యమైన పవిత్రమైన రక్తాన్ని మనుషుల కోసం చిందించి విమోచన కలిగించాడు అని చెప్తున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చాను. యేసుక్రీస్తు ప్రభు ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. అర్థమైందా? మనం ఆత్మీయ సంతోషం పొందడానికి వచ్చాడండి. ప్రేయర్ చేయండి, మీరు ప్రార్థన చేయండి. ప్రార్థనలో నిలకడగా ఉండలేకపోతున్నారు, తలంచుకుంటున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు, కళ్ళు తెరుస్తారు. ఏంటి పిచ్చి పనిలో? దేవునితో మాట్లాడేటటువంటి నీవు ఎలా మాట్లాడాలి? దేవుడు నీ కోసం ప్రాణం పెడితే, దేవుడు నీ కోసం రక్షిస్తే, నీ ప్రార్థనలో ఏకీభవించడం ఏ దశలు? అలా ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రార్థన అనే అంశం కాబట్టి చెప్తున్నాను ప్రియులారా. ప్రార్థన చేయి, నమ్మకంతో ప్రార్థన చేయి. నీ ఎదుట దేవుడు ఉన్నాడనే ప్రార్థన చేయి. నువ్వు గంటల తరబడి చేస్తావు. నీ ఎదుట దేవుడు ఉన్నాడనే ఫీలింగ్ నీకు వస్తే మర్చిపోతావు నిన్ను నువ్వే. అలాంటి ప్రార్థన దేవుడు కోరుకుంటున్నారు. ముగింపు రండి. ఇక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనంలో, నేను ఇకను లోకములో ఉండను కానీ మీరు లోకములో ఉన్నారు, నేను నీ వద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. యేసుక్రీస్తు ప్రభు చివరిలో ఏమన్నారు తెలుసా? అయ్యా ఈ ప్రజల్ని కాపాడు అన్నాడు. ఆయన చేసిన ప్రార్థన, మన కోసం చేసిన ప్రార్థన, మనల్ని కాపాడాలని, మనం రక్షించాలని ప్రభు చేసిన ప్రార్థన వినండి. ఈరోజు కూడా ప్రార్థన, ఆ ప్రార్థనే మిగిలి ఉంది ప్రియులారా. మరి నువ్వు చేస్తావా అలాంటి ప్రార్థన? నేను రక్షించబడాలి ప్రభువా, నేను రక్షణ చూడాలి, నేను పరలోకానికి చేరాలి, నా ప్రార్థన నీ పరలోకానికి, నువ్వు ఉన్న స్థలానికి చేరాలని ఆ ప్రార్థనా తరంగాలను వినిపించండి. అప్పుడు మీ ప్రార్థనకు రెస్పాన్స్ వస్తుంది. అట్టి కృప దేవుడు దయచేసి నడిపించునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలేండునుగాక. ఆమెన్. దేవా తండ్రి, ఈ వారం నాయన వాక్యమైనటువంటి ఈ బిడ్డలందరూ నమ్మకమైన ప్రార్థన, మీకు వినబడే ప్రార్థన చేసి దీవెనలు అందుకోవడానికి, రక్షణ పొందుకోవడానికి కృపనిమ్మని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.